అండ్ ఫ్రెండ్స్, మీకు హెవీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం కంపల్సరీ గమనించాలి. చూసారా ఆటోడు ఎట్లా వచ్చాడు. సో మీరు ఈ లెఫ్ట్ సైడ్ మర్చిపోయి మీరు ఓన్లీ ఫ్రంటే చూసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు పక్కా దూరుతారు. సో మీరు సిగ్నల్ దగ్గర తొందరపడద్దు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్ సైడ్ నుంచి హారన్ కొట్టినా కూడా మీరు కొంచెం స్లోగా డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హారన్ కొడతారు. సో హారన్ అనేది మన సిటీ ట్రాఫిక్లో సర్వసాధారణం, ఎవ్వరికి ఓపిక ఉండదు, ఖచ్చితంగా హారన్ కొడుతుంటారు. హారన్ కొట్టినా కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీ దృష్టి మొత్తం ముందు ఏ వెహికల్స్ ఉన్నాయి, ముందు సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి, మన రైట్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి, బైక్ వాళ్ళు దూరుతున్నారా, మీ ముందు ఎవరన్నా రోడ్డుకు అటు ఇటు వస్తున్నారా అనేది గమనించండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనించండి. ఎస్పెషల్లీ కార్నర్స్ అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మిర్రర్స్ అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ మూల కార్నర్ చూసుకుంటూ మీరు డ్రైవ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో రెగ్యులర్ ప్రాక్టీస్లో ప్రతిదీ అర్థమవుతుంది, అన్నీ వస్తుంటాయి మీకు. మీరు స్టార్టింగ్లోనే నాకు రావట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో కొత్తలో ఎవరికి ఏది సరిగా రాదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించండి, మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.